హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది అవుతుందండి ప్రజెంట్. దీనికి చాలా వీడియోస్ చేశాను. ఇది ఫస్ట్ వీడియో కాదండి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించి. ఇది 18వ వీడియో అనుకుంటా. చాలా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. 18 ఒక 20వ వీడియో అనుకుంటా అండి ఇది. అంటే వీడియో చేస్తాను డైలీ, నేను కౌంట్ చేయలేదు, ఒకసారి చూడండి. ఇది 20వ వీడియో అనుకుంటా. 8th క్లాస్లో అవుతుంది ప్రజెంట్ అయితే ఇది. దీని ముందు మన 3rd, 4th, 5th, 6th, 7th తెలుగు టెక్స్ట్ బుక్లు అనేవి చెప్పడం జరిగింది లెసన్ వైజ్. ప్రజెంట్ అయితే మనకి 8th అవుతుందండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. నేను డైలీ డిఎస్సికి సంబంధించి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అది ఇప్పుడు మనకు తెలుగు అయితే అవుతుందండి కంటెంట్ ప్రజెంట్. దీని తర్వాత మనం మెథడాలజీ చెప్పుకుంటాము. తెలుగు కంటెంట్ అయిన వెంటనే మనం తెలుగు మెథడాలజీ చెప్పుకుంటాం. తర్వాత వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుందండి. ఒకసారి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది ఉందండి. మనకు 2 ప్లేలిస్టులు ఉన్నాయి. అందులో ఒకటి డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అండి. అది జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఒకసారి మీరు ఓపెన్ చేస్తే అందులో మన డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ కూడా ఉంటాయి. థర్డ్ క్లాస్ నుంచి మొత్తం మనకి వీడియోస్ అనేవి ఉంటాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. టాపిక్లోకి వెళ్తే మనకి ఇది 8th క్లాస్లో ఇది హరిశ్చంద్రుడు అనే ఒక లెసన్ అండి. 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఇది హరిశ్చంద్రుడు అనే ఒక లెసన్. దానికి సంబంధించి ప్రక్రియ ఏంటంటే ద్విపద అండి. ఇతివృత్తం ఏంటంటే వ్యక్తిత్వ విలువలు. హరిశ్చంద్రుడు అనే లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే ద్విపద అండి. ఇతివృత్తం ఏంటంటే వ్యక్తిత్వ విలువలండి. వ్యక్తిత్వ విలువ. ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ లెసన్ గురించి ఇంట్రడక్షన్ చూడండి. నేపథ్యం ఏంటంటే ఒకసారి దేవేంద్రుడు కొలువుదీరి ఉన్నాడు. 3 లోకాల్లో ఎవరైనా బొంకిన వారున్నారా? ఇప్పుడు జీవించి ఉన్న వారిలో కానీ గతకాలం వారిలో కానీ అసత్యం ఆడని వారున్నారా? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారని త్రికాలజ్ఞులైన మునీశ్వరులు అడిగారు. ఎవ్వరూ మాట్లాడలేదు. కొంతమంది విననట్లు ఊరుకున్నారు. కానీ వశిష్ఠుడు ఊరుకోలేదు. హరిశ్చంద్రుడు లాంటి ఉత్తమ లక్షణాలు కలవాడిని సభలో ప్రకటించాడు. ఆ లక్షణాలు ఏమిటో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఈ పాఠం ఏంటంటే మరొకసారి చూడండి. హరిశ్చంద్రుడి పాట యొక్క దేని గురించి అంటే ఒకసారి చూద్దాము. ఒకసారి దేవేంద్రుడు కొలువుదీర్చి ఉన్నాడు. 3 లోకాల్లో ఎవరైనా బొంకిన వారు ఉన్నారా? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కానీ గతకాలం వారిలో కానీ అసత్యం ఆడిన వారు ఉన్నారా? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారని త్రికాలజ్ఞులైన మునీశ్వరులను అడిగాడు దేవేంద్రుడు. ఎవరూ మాట్లాడలేదు. కొంతమంది విననట్లు ఊరుకున్నారు. కానీ వశిష్ఠుడు ఊరుకోలేదు. హరిశ్చంద్రుడు లాంటి ఉత్తమ లక్షణాలు కలవాడిని సభలో ప్రకటించాడు. ఆ లక్షణాలు ఏమిటో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. హరిశ్చంద్రుని పాఠం ద్వారా తెలుసుకుందాము. అలాగే మనకి ఈ పాఠం ఏంటంటే ప్రస్తుత పాఠ్యభాగం గౌరన రచించిన హరిశ్చంద్రోపాఖ్యానంలో ఉందండి. హరిశ్చంద్రోపాఖ్యానంలో ఉంది ఈ హరిశ్చంద్ర అనే పాఠం. చూడండి. ద్విపద పునర్జీవం పోసిన గౌరన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం వారు. ఇతను హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర రచించాడు. ఇతను సంస్కృతిలో లక్షణ దీపిక అనే గ్రంథాన్ని రచించాడు. ఈయనకు సరస సాహిత్య విచక్షణుడు అనే బిరుదు కూడా ఉంది. సరస సాహిత్య విచక్షణుడు బిరుదు ఉంది ఎవరికి? గౌరనకి. ఈయన శైలి మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అలలారుతుంది. అచ్చ తెలుగు పలుకుబల్ల కవిత్వం నిండా రసగుళికల్లా జాలువారుతాయి. పద ప్రయోగాల్లో నైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. ఇతని యొక్క రచనల్లో, గౌరన రచనల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే చూడండి మనకి ఇక్కడ ద్విపద అంటే ఏంటి? ద్విపద 2 పాదాలు ఉన్న పద్యం. ద్విపద అంటే ఏంటంటే 2 పాదాలు ఉన్న పద్యం. ఇది జాతి పద్యం, గానయోగ్యమైనది.
గానయోగ్యమైనది. ద్విపద చూడండి, ద్విపద 2 పాదాలు ఉన్న పద్యం. ఇది జాతి పద్యం, భావయోగ్యమైనది. నెక్స్ట్, షోడశ మహాదానులు ఎవరు? షోడశ మహాదానాలు అంటే ఏంటి? షోడశ మహాదానాలు అంటే గోదానం, భూదానం, తిలదానం, హిరణ్యదానం, రత్నదానం, విద్యాదానం, కన్యాదానం, దాసీదానం, శయ్యాదానం, గృహదానం, అగ్రహారదానం, రథదానం, గజదానం, అశ్వదానం అంటే చాకదానం అంటే మేకదానం అండి, మహిష దున్నపోద్దానం. ఇవన్నీ కూడా మనకి షోడశ మహాదానాలు. షోడశ మహాదానం మరొకసారి చెప్పుకుందాం చూడండి. గోదానం, భూదానం, తిలదానం, హిరణ్యదానం, రత్నదానం, విద్యాదానం, కన్యాదానం, దాసీదానం, శయ్యాదానం, గృహదానం, అగ్రహారదానం, రథదానం, గజదానం, అశ్వదానం, సాగదానం అండ్ మహిషదానం. ఇవన్నీ కూడా షోడశ మహాదానాలండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ షట్ చక్రవర్తులు అంటే ఎవరు చూడండి. షట్ చక్రవర్తులు అంటే ఎవరు? షట్ చక్రవర్తులు అంటే ఫస్ట్ది హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరుడు, సగురుడు, కార్తవీర్యార్జునుడు. ఇవన్నీ కూడా మనకి షట్ చక్రవర్తులు అండి. షట్ చక్రవర్తులు హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరుడు, అలాగే మనకి ఇక్కడ సగరుడు, కార్తవీర్యార్జునుడు అండి. ఇవన్నీ కూడా మనకు షట్ చక్రవర్తుల కింద వస్తారు. అలాగే వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటని అడుగుతున్నారు మనకి. ఇక్కడ చూడండి, ఒక హల్లు కానీ 2-3 హల్లులు కానీ వేరుగా అయినా కలిసి అయినా మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాము. చూడండి ఒకసారి, ఒక హల్లు కానీ 2-3 హల్లులు కానీ వేరుగా అయినా కలిసి అయినా మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాము. చూడండి, ఆమె కడవతో వడి అడుగులతో గడపను దాటింది. వడి చూడండి, ఇక్కడ ఏంటంటే వడి అని 2 సార్లు వచ్చాయి. చూడండి, మన ఇక్కడ రెండోది చిట్టపట చినుకులు టపటపమని పడుతున్న వేళ టపటప. ఇలా వస్తే మనకి వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. చూడండి మళ్ళీ ఒకసారి, ఒక హల్లు కానీ 2-3 హల్లులు కానీ వేరైనా కలిసి అయినా మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాని వృత్యానుప్రాస అలంకారం. ఉదాహరణకి మనం చూసుకుంటే, ఆమె కడవతో వడి అడుగులతో గడపను దాటింది. రెండోది చిట్టపట చినుకులు టపటపమని పడుతున్న వేళనుంది. ఈ విధంగా వస్తే మనకి వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. అలాగే చేకానుప్రాస అలంకారం అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి అర్ధభేదం గల హల్లును జంట వెంటనే రావడం. అర్ధభేద గల హల్లుల జంట. చూడండి, అర్ధభేదం గల హల్లుల జంట వెంటనే రావడం. హల్లుల జంట వెంటనే రావడం. చూడండి ఇక్కడ మనకి, ఓ రాజా నీకు 100 వందనాలు. పై వాక్యంలో 100 అనే హల్లు జంట వెంటనే అర్ధభేదంతో వచ్చింది. 100 వందనాలు, ఇక్కడ ఒక 100 వచ్చింది. ఇక్కడ ఈ 100 వేరు, ఈ 100 వందనాలు. ఇక్కడ మొదటి వచ్చిన 100 సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చింది వందనాలంటే నమస్కారాలన్న అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం అవుతుంది. ఇక్కడ మనకు చూడండి, అర్ధభేదం గల హల్లుల జంట వెంటనే రావడం. ఇక్కడ మనకు చూడండి, ఓ రాజా నీకు 100 వందనాలు. ఇక్కడ 100 2 సార్లు వచ్చింది, కానీ అర్థాలు వేరు. ఫస్ట్ 100 మనకి సంఖ్యను తెలుపుతుంది. రెండో 100 ఏమంటే వందనాల్లో ఇది 100 అనేది ఈ 100కి దేనికి సంబంధించి, నమస్కారాలకు సంబంధించింది. అంటే శబ్దాలకు ఒకటే మనకి హల్లుల జంట, కాకపోతే అర్థాలు అనేవి మారుతూ ఉంటాయి. దీన్ని మనం చేకానుప్రాస అలంకారం అంటాము. అలాగే మనకి ఈ హరిశ్చంద్ర పాఠానికి సంబంధించి కొన్ని బిట్స్ అనేవి వచ్చారండి. అవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు హరిశ్చంద్ర పాఠం కవి ఎవరు? హరిశ్చంద్ర పాఠం యొక్క కవి ఎవరు అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, గౌరన. రెండోది మంచన. మూడోది గంగన. నాలుగోది సింగన. హరిశ్చంద్ర పాఠం కవి ఎవరండి? మనం ముందే చదువుకున్నాము. ఆప్షన్ 1 అండి, గౌరన. ఎవరండి? గౌరన. హరిశ్చంద్ర పాఠం యొక్క కవి ఎవరంటే గౌరన. నెక్స్ట్ మనం చూడండి, హరిశ్చంద్ర పాఠం ఇతివృత్తం ఏంటి? హరిశ్చంద్ర పాఠం ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. మనకు చూడండి, వ్యక్తిత్వ విలువలు, పర్యావరణ వైజ్ఞానిక అవగాహన, 3 సామాజిక స్పృహ,
4 సంస్కృతి మానవ సంబంధాలు. ఏంటి హరిశ్చంద్ర పాఠం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి. వ్యక్తిత్వ విలువలు. వ్యక్తిత్వ విలువలండి. హరిశ్చంద్ర పాఠం ఇతివృత్తం ఏంటంటే వ్యక్తిత్వ విలువలు. నెక్స్ట్ ఏంటి హరిశ్చంద్ర పాఠం ప్రక్రియ ఏంటి? హరిశ్చంద్ర పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ద్విపద, రెండోది వ్యాసం, మూడోది గజల్, నాలుగోది కథ. హరిశ్చంద్ర పాఠం యొక్క ప్రక్రియ ఏంటండి? ఆప్షన్ 1 ద్విపద అండి. హరిశ్చంద్ర పాఠం యొక్క ప్రక్రియ ద్విపద. ఇతివృత్తం ఏంటంటే వ్యక్తిత్వ విలువలు. హరిశ్చంద్రుడు ఎవరి కుమారుడు? హరిశ్చంద్రుడు ఎవరి కుమారుడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి మనకి ఇక్కడ విశ్వామిత్రుడు, రెండోది వశిష్ఠుడు, మూడోది త్రిశంకువు, నాలుగోది పురుహుతుడు. ఎవరి యొక్క కుమారుడు హరిశ్చంద్రుడు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. త్రిశంకు యొక్క కుమారుడు హరిశ్చంద్రుడు. త్రిశంకు యొక్క కుమారుడు ఎవరండి? హరిశ్చంద్రుడు. నెక్స్ట్ షోడశ మహాదానాలు అంటే ఏంటి? షోడశ మహాదానాలు అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 6 దానాలు, రెండోది 16 దానాలు, మూడోది 60 దానాలు, నాలుగోది 64 దానాలు. షోడశ మహాదానాలు ఎన్ని అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి 16 దానాలు. మనం ముందు చెప్పుకున్నాం కదండి షోడశ మహాదానాలు అంటే మనం ముందు చెప్పుకున్నాం, ఒకసారి చెక్ చేసుకోండి. 16 దానాలండి షోడశ దానాలంటే. తర్వాత వారిది లింకన డాష్ దార దప్పిన మాట తప్పడా రాజు. ఖాళీలో సరిపోయే పదం రాయమన్నాడు. వారిదుక లింకన డాష్ దార దప్పిన మాట తప్పడా రాజు అని ఉంది. మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది వారిజ గర్భుని, రెండోది వజ్రాయుధంబు, మూడోది కంఠీరవుడు, నాలుగోది గాంభీర్య గనుడు. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి వజ్రాయుధంబు. వారుది లింకన వజ్రాయుధంబు దార తప్పిన మాట తప్పడ రాజు అని ఉంది. నెక్స్ట్ మనకు షట్ చక్రవర్తులు లేనివారు ఎవరు? షట్ చక్రవర్తులు లేనివారు ఎవరు ఇందులో మనకు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి భోజుడు, రెండోది హరిశ్చంద్రుడు, మూడోది సగరుడు, నాలుగోది పురూరవుడు. ఎవరు ఇందులో షట్ చక్రవర్తుల్లో కాని వాళ్ళు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఈ భోజుడు అనే అతను మనకి షట్ చక్రవర్తుల్లో లేనివారు. మిగతా హరిశ్చంద్రుడు, సగరుడు, పురూరవుడు ఇలా ఈ ముగ్గురు కూడా మనకి షట్ చక్రవర్తుల్లో ఉన్నవారు. నెక్స్ట్ విద్యాధికుడు సమాసం గుర్తించండి. విద్యాధికుడు అనే పదంలోని సమాసం గుర్తించమన్నాడు. ఫస్ట్ చూడండి చతుర్థి తత్పురుష సమాసం, రెండోది పంచమి తత్పురుష సమాసం, మూడు ద్వితీయ తత్పురుష సమాసం, నాలుగోది తృతీయ తత్పురుష సమాసం. విద్యాధికుడు అనే సమాసం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం విద్యాధికుడు అనే పదం మనకి తృతీయ తత్పురుష సమాసం కింద వస్తుంది. నెక్స్ట్ 9 చూడండి గౌరణ రచించిన హరిశ్చంద్రుడు అనే పాఠ్యభాగం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది? గౌరణ రచించిన హరిశ్చంద్రుడు అనే పాఠ్యభాగం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి హరిశ్చంద్రోపాఖ్యానం, రెండోది లక్షణ దీపిక, మూడోది నవనాథ చరిత్ర, నాలుగోది పసిడి తెర. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఆప్షన్ 1 అండి హరిశ్చంద్రోపాఖ్యానం. గౌరణ రచించిన హరిశ్చంద్రుడు అనే పాఠ్యభాగం హరిశ్చంద్రోపాఖ్యాన గ్రంథం నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ మనకి చూడండి క్రింది ద్విపద పాదాలకు సరైన క్రమంలో అమర్చండి. ద్విపద పాదాలను మనం సరైన క్రమంలో అమర్చాలి. ఫస్ట్ చూడండి శాస్త్రార్థ విచార కోవిదుడు, రెండోది వరుస నార్వరు చక్రవర్తులోన, మూడోది ధరమిడి మున్నెన్నదగు చక్రవర్తి. నెక్స్ట్ నాలుగోది గర్విత రిపుగజ కంఠీరవుడు. ఈ నాలుగింట్లో మనం సరైన క్రమంలో పెడితే మనకి ఇక్కడ ఏంటి వస్తుందంటే ఆప్షన్ 4 అండి. ఫస్ట్ చూడండి సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు, రెండోది గర్విత రిపుగజ కంఠీరవుడు, మూడోది వరుస నార్వురు చక్రవర్తులోన, నెక్స్ట్ నాలుగోది ధరిమిడి మున్నెన్నదగు చక్రవర్తి. ఈ విధంగా మనం వరుస క్రమంలో పెట్టాలి. నెక్స్ట్ పురోహితుడు అంటే ఏంటి? పురోహితుడు అంటే ఏంటి అని మనకి ఇక్కడ వశిష్ఠుడు, హరిశ్చంద్రుడు, ఇంద్రుడు, విశ్వామిత్రుడు.
పురోహితుడు అంటే ఎవరని అడుగుతున్నారు. మాకు ఆప్షన్ 3 అండి, ఇంద్రుడు. పురోహితుడు అంటే ఎవరండి? ఇంద్రుడు. నెక్స్ట్ మనం చూడండి, బలి చక్రవర్తిని 3 అడుగుల నేలను ఇమ్మని అడిగింది ఎవరు? బలి చక్రవర్తిని 3 అడుగుల నేలను ఇమ్మని అడిగింది ఎవరు అంటున్నారు. మనకి ఇక్కడ చూడండి, శుక్రాచార్యుడు, దేవేంద్రుడు, వామనుడు, త్రిశంకువు. బలి చక్రవర్తిని 3 అడుగుల నేలను ఇమ్మని అడిగింది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, వామనుడు. ఎవరండి? వామనుడు. బలి చక్రవర్తిని 3 అడుగుల నేలను ఇమ్మని అడిగింది వామనుడు అండి. నెక్స్ట్, కంఠీరవం అంటే అర్థం ఏంటి? కంఠీరవం అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఏనుగు, రెండోది సింహం, మూడోది పులి, నాలుగోది నక్క. కంఠీరవం అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సింహం. కంఠీరవం అంటే సింహం. కంఠీరమైన పదానికి అర్థం ఏంటంటే సింహం అండి. హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వస్తే అది ఏమవుతుంది? హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వస్తే అది ఏంటవుతుంది అంటున్నారు. ఫస్ట్ మనం చదువుకున్నాము, కానీ ఒకసారి 4 ఆప్షన్లు కూడా ఒకసారి చదివేద్దామండి. ఫస్ట్ చూడండి, యమకం, రెండోది ఉద్యానుప్రాస, మూడోది ముక్త పదగ్రస్తం, నాలుగోది చేకానుప్రాస. ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, చేకానుప్రాస. హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్, సూర్యవంశస్థుడైన త్రిశంకుకు కుమారుడు ఎవరు? సూర్యవంశస్థుడైన త్రిశంకు కుమారుడు ఎవరు అంటున్నారు. ఫస్ట్ చూడండి, ఇంద్రుడు, రెండోది హరిశ్చంద్రుడు, మూడోది వామనుడు, నాలుగోది వశిష్ఠుడు. ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ 2 అండి, హరిశ్చంద్రుడు. సూర్యవంశస్థుడైన త్రిశంకు కుమారుడు ఎవరంటే హరిశ్చంద్రుడు అండి. నెక్స్ట్, దయాసముద్రము అలంకారాన్ని గుర్తించండి. దయాసముద్రం అనే దయాసముద్రం పదానికి అలంకారం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉపమా అలంకారము, రెండోది ఉత్ప్రేక్ష అలంకారము, మూడోది రూపక అలంకారము, నాలుగోది చేకానుప్రాస అలంకారం. దయాసముద్రము ఇన్ని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, రూపక అలంకారం. దయాసముద్రం అనే పదానంలో ఉండే అలంకారం ఏంటంటే రూపక అలంకారము. నెక్స్ట్, సరస సాహిత్య విచక్షణుడు అనే బిరుదు ఎవరికి ఉంది? సరస సాహిత్య విచక్షణుడు అనే బిరుదు ఎవరికి ఉందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, గౌరణ, రెండోది సింగన, మూడోది గంగన, నాలుగోది మంచన. ఎవరికి ఉందంటే మనకు ఆప్షన్ 1 అండి, గౌరణ. సరస సాహిత్య విచక్షణుడు అనే బిరుదు ఎవరికి ఉందంటే గౌరణకండి. నెక్స్ట్ మనకు చూడండి, కంఠీరవం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? కంఠీరవం అనే పదానికి పర్యాయ పదం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మనకి సింహం శార్దూలం, రెండోది మృగరాజు మత్తేభం, మూడోది కేసరి హర్యక్షం, నాలుగోది హాయం మత్తేభం. నాలుగింట్లో ఏంటి? కంఠీరవం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, కేసరి హర్యక్షం. కంఠీరవం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే కేసరి హర్యక్షం అండి. నెక్స్ట్, నిత్యం అనే పదానికి వికృతి ఏంటి? నిత్యం అనే పదానికి వికృతి ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నిచ్చలు, రెండోది సత్యం, మూడోది నిచ్చెన, నాలుగోది నివ్వెర. నిత్యం అనే పదానికి వికృతి పదం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, నిచ్చలు. నిత్యం అనే పదానికి వికృతి పదం ఏంటండి? నిచ్చలు. నిత్యం అనే పదానికి వికృతి పదం నిచ్చలు. నెక్స్ట్ మనకి ఈ లెసన్లో హరిశ్చంద్రుడికి సంబంధించి లెసన్లో మనకి ఆ లాస్ట్ బిట్ అండి ఇది. అలా డాష్ వానికైనా గొలిది హరిశ్చంద్ర గుణములు ఓగడ. ఖాళీలో సరిపోయే పదాన్ని మనం గుర్తించాలి. అలా డాష్ వానికైన గొలదే హరిశ్చంద్ర గుణములు ఓగడ అని ఉంది. మన సరిపోయే ఈ ఖాళీలో మనం నింపాలి. ఫస్ట్ చూడండి, విచార కోవిదుని, 2000 జిహ్వాల, మూడోది విశ్వంబునందు, 4 దేవుంద్రి వంట. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 2000 జిహ్వాల. అలా 2000 జిహ్వానే వాణికైన గొలదే హరిశ్చంద్ర గుణములు ఓగడ. 2000 జిహ్వాల. ఇదండి ఈరోజుకు మనకి ఈ వీడియోకి సంబంధించి బిట్స్ ఇవి. మనం ఇది 8th క్లాస్. రేపు కూడా మన 8th క్లాస్ కంటెంట్ చెప్తామండి. 8th క్లాస్ మళ్ళీ వేరే లెసన్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీడియో మొత్తం ఒక 2 సార్లు చదవండి, మీకు అర్థమవుతుంది. ఒక దగ్గర రాసుకోండి. రాసుకుంటే మీరు
లాస్ట్‌లో రివిజన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. అందువల్ల ఒక దగ్గర రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి. బాయ్. టేక్ కేర్.